ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిపై తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పిక్ పాకెటర్గా బతికిన కరుణాకర్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హతే లేదంటూ అన్నారు. ఈ ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డికి ఆయన కుమారుడికి తిరుపతి ప్రజలు రాజకీయ సమాధి చేయటం ఖాయమని జనసేన అభ్యర్థి శ్రీనివాసులు స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీనివాసులు ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ ప్రచారంలో మూడు పార్టీల ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం, చాలా ప్రజలందరూ కూడా ఆహ్వానించడం, ప్రజలందరూ కూడా జనసేనకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామంటున్నారు. రాజు గ్లాసు ఓటేస్తామంటున్నారు. ఆశీర్వదిస్తాము, మార్పు తీసుకొస్తాము. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన, తిరుపతిలో రావణాసురుడి పాలన అంతం చేయాలని ప్రజలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణంతో పాటు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తప్పక విజయం సాధిస్తారనేసి కూడా వాతావరణం తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలతో మోదీ గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఎంచుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారి అనుభవశాలని అధికారం ఇవ్వాలనే ప్రజలు తీసుకొని ప్రజలందరూ కూడా ఏకతాటిపై నిలిచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపిస్తారనేసి కూడా సంకేతాలు వస్తున్నాయి. ప్రజలకు ఇంటింటికి తెలుగుదేశం, జనసేన